వర్తన్నపేట వద్దన్న అలాంటి మాట. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వర్తన్నపేటలో ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మధ్య విమర్శల పర్వం ఆగడం లేదు. కేఆర్ నాగరాజు ఆరూరి రమేష్ మధ్య ఆరోపణలు హద్దులు దాటి బూతుల వరకు వెళ్ళింది. వేసవికి ముందే వర్ధన్నపేట రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే నాగరాజు, మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత ఆరూరి రమేష్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తనకు గెస్ట్ హౌస్లున్నాయని ఎమ్మెల్యే నాగరాజు ఆరోపించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆరూరి రమేష్. ఎమ్మెల్యే అయిన 2 నెలల్లోనే నాగరాజు గెస్ట్ హౌస్ ఎలా కొన్నారన్న ఆరూరి రమేష్ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఎలక్షన్ల ముందు ఇల్లు కాగితాలు పట్టుకొని ఎలక్షన్లకు పైసలు కావాలని తిరిగినావు కదా, మరి 2-3 నెలలనే నాకు మొన్న ఏదో టీవీలో చూసిన, ఏదో R&B ఏది డీ కన్వెన్షన్ ఆపేటి 8 కోట్ల గెస్ట్ హౌస్ కొన్నాడని. మరి మాకు తెలియదు, ప్రజలు మాట్లాడుతున్న విషయం. మరి నువ్వు ఉద్యోగం చేసి రాజకీయాలకు వచ్చిన 2 నెలలనే 3 నెలలనే మరి 8 కోట్లు పెట్టి గెస్ట్ హౌస్ కొనవచ్చు. కానీ నేను 91 నుండి కాంట్రాక్టర్. మా కొడుకు కోడలు అమ్మాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఆ అమ్మాయికి నువ్వు వచ్చి చెక్ చేసుకో, లేకుంటే నీకు పంపిస్తా, ఆధారాలతో పంపిస్తాను. ఆమె లోన్ తీసుకొని ఇల్లు కొనుక్కున్నారు. దానికి 80 కోట్లతో సంథింగ్ ఏదో నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు, గెస్ట్ హౌస్ కట్టుకున్నాం. అక్కడ వచ్చి చూడండి, మీడియా మిత్రులు కూడా వచ్చి చూడండి, ఆ ఇల్లు పత్రం, ఆ లోన్, బ్యాంక్ లోన్ అవన్నీ చూసుకోండి. ఆ అమ్మాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, US రిటర్న్ అమ్మాయి, మా కోడలు డబుల్ PG. మరి ఆమె చదువులో నువ్వు నేను ఎవరైనా కూడా పలాదు. మరి వాళ్ళని పట్టుకుని నువ్వు కుటుంబ సభ్యులను కూడా లాగుతున్నావు. మరి నీ విజ్ఞతకి వదిలేస్తున్నావు. కొంతమంది రియల్టర్లను అడ్డు పెట్టుకొని కట్టుకున్నాను వాళ్ళ నాయకులే చెప్తున్నాను, నేను అంటలేను. ఇది ప్రజలలో ఉన్న స్పందన, నేను అనలేదు. నీ పర్సనల్ విషయాలు నాకు తెలియదు కదా. నాగరాజు నోటికొచ్చింది మాట్లాడడం మానేయాలన్నారు ఆరూరి రమేష్. ఏం చేసిల్లు రా అంటాడు నాగరాజు, నువ్వు రా అంటావు, ఏందిరా నాకు అనరాదు అబ్బాయి. మేము సంస్కారం ఉన్నోళ్ళం కదా, నేను MA చదివిన కదా, సంస్కారం ఉన్నోండి. రాజకీయాల్లో సహనం అవసరం, ఓపిక అవసరం. నీ జాగీర్ కాదు, నీ పోలీస్ వ్యవహారం కాదు రారా పోరా అంటే. లేకపోతే KTR నువ్వు అనరాదా? ఎందుకు అనరాదబ్బా? మాటకు మాటే కదా, ఏముంటుందా? తాను మామూలుగానే మాట్లాడానని రమేషే బూతులు మాట్లాడారన్నారు కేఆర్ నాగరాజు. అంటే మరి ఆయన MA చదివిందని చెప్తున్నాడు. మరి ఏడాదిలోని వ్యక్తి విమర్శించే విధానం హీరో బిరుదించిన. మరి మా ముఖ్యమంత్రి గారిని ఏకవచనంతో వాడు వీడు, మరి ఇద్దరిని పక్క నిలబడి ఎంత రైట్ ఉంటారో, మరి నువ్వు కూడా పక్క నిలబడితే నీ హైట్ ఎంత ఉంటుందో తెలుస్తుంది. నాకు కూడా అనస్తుంది, కానీ నా సంస్కారానికి అడ్డొస్తుంది. నేను చదువుకున్నాను. ఆరూరి రమేష్ బీజేపీ నుంచి బీఆర్ఎస్ లో చేరినప్పటి నుండి వర్ధన్నపేటలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య రాజకీయ జగడం ఒక రేంజ్ లో కొనసాగుతోంది.